AK-47లో ఎన్ని గన్లు ఉంటాయి, ఎక్కడ కాల్ చేస్తారన్న ఉద్దేశం మీద వాళ్ళ ప్రాణభయంతో వాళ్ళు వెనక్కి తగ్గుండొచ్చేమో కానీ చంపేయండ్రా అన్న మాట మాట్లాడిన మద్దా నరేష్ అనే అతను వైసీపీకి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ నేను ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, సార్ నేను రాత్రి నుంచి మొత్తం వివరాలు కనుక్కొని లోకల్ ఎస్ఐ గారు హనుమంత నాగరాజు గారితో మాట్లాడి అక్కడ ఏ సెక్షన్ల మీద మాట్లాడుతున్నారనేది నేను మొత్తం తెలుసుకుంటే వస్తా, పూర్తి అవగాహన తెలుసుకొని మాట్లాడొస్తా. మీరు మాట్లాడద్దంతే. మీరు వైసీపీకి వైసీపీ చుట్టూ వైసీపీ కుట్రే. పవన్ కళ్యాణ్ తలదేస్తాను ఉంది వైసీపీ నాయకుడే. మీరు మాట్లాడుకోండి, మీకు మాట్లాడే అర్హత లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేది వైసీపీ నాయకులే. రాష్ట్రంలో ఈ విధంగా ఘర్షణలు రావడానికి కారణం వైసీపీ నాయకులే. మీరు వాళ్ళ రోజులు డిబేట్ వచ్చి సుత్తపూసు మాటలు మాట్లాడతారంటే ఇక్కడ ఎవరు జనాలు పిచ్చోళ్ళు కాదు. మేము చెప్పినప్పుడేనండి, మీకు మా మీద నమ్మకాలు లేకపోతే చట్టాలు అనేది ఉంది. మీకు కావాలంటే కనుక్కోండి, మీ నాయకులను కనుక్కోండి. మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు. ఇది ఉమ్మాటికి వైసీపీ వెనకాల స్కెచ్ ప్రయత్నం చేస్తున్నారు. ఆగండి సార్, మీరు మాట్లాడబాకండి సార్. మీరు పెద్దవారు మాట్లాడబాకండి. మీరు మాట్లాడే అర్హత కోల్పోయారు. మీరు వైసీపీ అన్నప్పుడే మీరు అర్హత కోల్పోయారు. ఎవడో రాండి చూసుకున్నామని అన్నారు. ఎవరు మీ హయాంలోనే హిందూ దేవాలయాల మీద దాడి చేసింది. మర్చిపోయారా? ఎవరికి తప్పులేదు. ఇవాళ రోజు మత ఘర్షణలు తీసుకొస్తుంది మీరే. మర్చిపోతారా? జనాలు మర్చిపోతారా? సార్ ఇప్పుడు ఆయన్ని గుడి సందర్శిస్తాంతంలో ఎవరు అభ్యంతరం పెట్టలేదు. అయితే మేము అడిగేది ఒక్కటే, 10 రోజులు ఉద్రిక్తత ఉన్నాయని మీరే చెబుతున్నారు. మీరు చెబుతున్నప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో స్పీకర్ గారంటే సామాన్యం కాదు కదండి. సార్ మీకు ఒక మాట చెప్తున్నా విన్నారా? చాలా స్కెచ్ ప్రకారంగా పక్క ఊర్ల నుంచి 17 వర్గాలుగా వచ్చిన కొంతమంది వ్యక్తుల సమూహం. దానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తారు?